స్పందన మింగుడు పడలేదా? యాసంగి ధాన్యం రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే కనీసం 40% పైగా నూకలే. ఆధునిక పరికరాలకు సగం మిల్లులపైన అరకోటి చొప్పున భారం పడే అవకాశం. సో, ఇప్పుడే మనం చూసుకుంటే రేషన్ బియ్యం నాణ్యత పెంచేందుకు అందులో నూకల పరిమితిని 20% నుంచి 10% తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రాలకు భారీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా యాసంగి సీజన్ ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్ క్లిష్టం కానున్నాయి. సీఎంఆర్ వ్యయం పెరగటము, అదేవిధంగా నూకలు తక్కువ శాతానికి వీలుగా మిల్లర్లు ఆధునిక యంత్రాల వాగల ఏర్పాటు, నూకల నిల్వకు అదనపు సదుపాయాలు వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఏప్రిల్ తర్వాత రా రైస్‌కు ప్రతికూలం అన్నమాట. రాష్ట్రంలో అత్యధిక ధాన్యం దిగుబడి, సేకరణ ఉండటంతో కొత్త నాణ్యతా ప్రమాణాల ప్రభావం ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువగా ఉండనుంది మిల్లర్లు అంటున్నారు. ముఖ్యంగా యాసంగిలో ఈ అంశం కొత్త సవాలుగా మారే అవకాశం ఉంది. బాయిల్డ్ బియ్యానికి డిమాండ్ లేదన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఈ రకం బియ్యాన్ని తక్కువ సేకరిస్తుంది. రా రైస్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. యాసంగి సీజన్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 10 వరకు వచ్చే ధాన్యాన్ని కొంతవరకు రా రైస్‌గా మిల్లింగ్ చేయవచ్చు. ఆ తర్వాత మేలో వచ్చే ధాన్యం బాయిల్డ్ రైస్ తయారీకి అనుకూలం. రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే కనీసం 40% పైగా నూకలొస్తాయి. యాసంగి ధాన్యం సేకరణ 50% పైగా మే నెలలోనే జరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గింజల్లో తేమ శాతం తగ్గి మిల్లింగ్‌లో గింజలైతే విరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. రాష్ట్రంలో సుమారు 3000 రైస్ మిల్లులు ఉండగా అందులో 50% లోపు మిల్లులోనే ఆధునిక పరికరాలైతే ఉన్నాయని చెప్తున్నారు. మిగతా మిల్లులు కొత్త గ్రేడర్లు, డ్రాయింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో మిల్లుకు అరకోటి వరకు ఖర్చు అవుతుందన్నమాట. సో, ఎందుకంటే రైతులకు ఎవరికైతే రేషన్ కార్డు వారికి సన్న బియ్యం ఇరిగిపోకుండా పంపిణీ చేయడం కోసం ఈ విధంగా చేయడంతో ఒక్కసారిగా ఇలా జరిగితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే నూకలు ఎక్కువ కొంటే సేకరించదు కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని రైతులకు లాస్ అనమాట. అయితే రేషన్ కార్డు వారికి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వారికి నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం అయితే ఇరిగిపోకుండా అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్